వైద్య రంగంలో ఒక అద్భుత ఆవిష్కరణ దిశగా జపాన్ ముందడుగు వేసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం దొరకడం ఒక పెద్ద సవాలుగా ఉన్న ఈ రోజుల్లో దీనికి చక్కటి పరిష్కారంగా ప్రయోగశాలలో కృత్రిమ రక్తాన్ని విజయవంతంగా అభివృద్ధి చేశారు. ఈ ఘనతని సాధించింది జపాన్లోని నారా మెడికల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హిరోమి సకాయి మరియు ఆమె బృందం. ఇది కేవలం ఒక ఆవిష్కరణ కాదు, వైద్య చరిత్రగతిని మార్చే శక్తి ఉన్న పరిణామంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. మరి ఈ కృత్రిమ రక్తాన్ని ఎలా తయారు చేశారో తెలుసా? చెప్పు. సాధారణంగా వాడకంలోని వృధాగా ఉన్న రక్తంలోని హిమోగ్లోబిన్ను ఇందుకోసం ఉపయోగించారు. ఈ హిమోగ్లోబిన్ని చాలా జాగ్రత్తగా వేరు చేసి ఎలాంటి వైరస్లు, ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేలా ఒక ప్రత్యేకమైన రక్షణ కవచంలో భద్రపరిచారు. అత్యంత అధునాతన పద్ధతుల ద్వారా దీనిని కృత్రిమ రక్తంగా రూపుదిద్దారు. ఈ ఆవిష్కరణ కేవలం రక్త మార్పిడికే పరిమితం కాదు, దీనికి అనుబంధంగా మరో కీలకమైన పరిశోధన కూడా జరుగుతుంది. ప్రాణవాయువును శరీరంలోకి తీసుకెళ్లే వాహకాలను చువో యూనివర్సిటీ ప్రొఫెసర్ తెరియుకి బృందం అభివృద్ధి చేస్తుంది. ఇవి బీపీని నియంత్రించడంలో, గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. మరి ఆర్టిఫిషియల్ బ్లడ్కున్న ప్రత్యేకతలు ఏంటో తెలుసా? సాధారణంగా రక్తం 42 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. ఈ జపాన్ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఆర్టిఫిషియల్ బ్లడ్ ఏకంగా 2 సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది. ఇది రక్త నిల్వల కొరతను అధిగమించడానికి, విపత్తుల సమయంలో రక్తాన్ని సులభంగా అందించడానికి ఎంతో దోహదపడుతుంది. అయితే మన రక్తం ఎరుపు రంగులో ఉంటే ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ ఊదా రంగులో ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్కి బ్లడ్ గ్రూప్తో సంబంధం లేదు, ఎవరికైనా దీన్ని ఎక్కించవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. వాలంటీర్లకు 100 నుంచి 400 మిల్లీలీటర్ల రక్తాన్ని ఎక్కించి దీని పనితీరును పరీక్షిస్తున్నారు. ఈ ట్రయల్స్ సక్సెస్ అయితే 2030 నాటికి ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జపాన్ నుండి వచ్చిన ఈ ఆవిష్కరణ మానవాళికి ఒక గొప్ప వరం అనడంలో సందేహం లేదు. ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి.